హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక స్టాక్ని మనం ఎలా అనలైజ్ చేయాలి ప్రైస్ యాక్షన్ ప్రకారం, దాని తర్వాత ఇండికేటర్స్ ముఖ్యంగా మూవింగ్ యావరేజ్ని మనం ఎలా చూడాలి అండ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ కానీ ఇవి కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మూవింగ్ యావరేజెస్ అనేది దీంట్లో ఏమి యాడ్ చేశానంటే 20 ఉంది, 50 ఉంది, 100 to 200. ఓకే, సో దాని తర్వాత ప్రస్తుతానికి మూవింగ్ యావరేజెస్ అనేది ఆఫ్ చేసి ఒక పర్టికులర్ స్టాక్ అనేది మనం బై చేయాలనుకుంటున్నాం. అఫ్కోర్స్ మనం బయర్స్గానే ఉంటాం, ఎందుకంటే మనం ఓవర్ నైట్ అనేది స్టాక్స్ అనేది సెల్ చేయలేము అనమాట. ఓకే, అది కరెక్ట్ కాదు, చేయకూడదు. సో డెఫినెట్గా మనం లాంగ్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. మార్కెట్ ఎప్పుడైతే హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ బుల్లిష్లో వెళ్తూ ఉంటుందో అప్పుడు సాధ్యమైనంత వాటికి మంచి స్టాక్స్ అనేది మనం ఐడెంటిఫై చేసి దాని మీద ఇన్వెస్ట్ చేసుకుని మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తాం. ఇక్కడ జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో రీసెంట్గా అప్రాక్సిమేట్గా 500 రూపాయలకి వెళ్ళింది, అక్కడ నుంచి కూడా 800 రూపీస్కి వెళ్ళింది. ఇక్కడ చూడండి, సింపుల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేస్తున్నాను నేను. 850 అనేది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే స్టాక్ అనేది కిందకు వెళ్ళిపోయింది సిగ్నిఫికెంట్గా. దాని తర్వాత 500 దాకా వెళ్ళగానే ప్రాబ్లీ ఇది మంచి సపోర్ట్ అనుకొని చెప్పేసి బై చేశారు. దట్ ఈజ్ ఓకే. అక్కడ నుంచి కూడా ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం చూస్తే అరౌండ్ 65% రిటర్న్ అనేది జనరేట్ చేసింది లో నుంచి అనమాట. ఓకే, ఎనీహౌ ఇక ఈ లోలో మనం ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి ఇంక ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు అనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఓ స్టాక్ అనేది అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందంటే అది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. వెల్ అండ్ గుడ్, ఒకవేళ మనం కరెక్ట్గా ఈ బాటమ్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసామంటే. బట్ స్టిల్ అయినప్పుడు కూడా మొమెంటమ్ ట్రేడర్ ఎప్పుడు కూడా బాటంలో నేను బై చేయాలని ఆలోచించరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఫాస్ట్ మూమెంట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే వెరీ క్విక్గా కూడా ఈ యొక్క ప్రాఫిట్స్ అనేది తీసుకొని రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే బేసికల్గా ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, స్టాక్ అనేది పైకి వెళ్ళింది, పుల్ బ్యాక్ తీసుకుంది, పైకి వెళ్ళింది, పుల్ బ్యాక్ తీసుకుంది. సో ఇది ఒక హైయర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ స్లోగా పైకి అనేది ట్రావెల్ చేస్తుంది గమనించినట్టయితే. సో మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏం చెప్తుందంటే స్టాక్ అనేది ప్రస్తుతానికి అప్ ట్రెండ్లో ఉంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి ఎక్కడ కూడా లోవర్ లోస్ అనేది క్రియేట్ చేయలేదు ఇలాగా. ఓకే, ఇది డౌన్ ట్రెండ్ అనమాట. బట్ స్టాక్ ఏంటంటే వోల్టైల్గా ఉన్నప్పుడు కూడా హైయర్ హై క్రియేట్ చేసుకుంటూ స్లోగా పైకి వెళ్తుంది. సో యాంటిసిపేషన్, మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే స్టాక్ అనేది చిన్నగా మళ్ళీ పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే బెస్ట్ ఎంట్రీస్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అన్న విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో రీసెంట్గా మనకి 818 రూపాయలు 95 పైసలు అంటే రఫ్గా 819 అనుకోవచ్చు. అక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ఇది ఒక జోన్ అనమాట. ప్రైస్ అనేది ఎప్పుడైతే ఈ జోన్లోకి ఎంటర్ అవుతుందో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సింపుల్గా మనకేమర్థమవుతుందంటే రీసెంట్గా ఇది ఒక రెసిస్టెన్స్, అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళలేకపోతుంది. సెల్లర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు కిందకి పుష్ చేస్తున్నారు అనమాట. పైకి వెళుతుంది, కిందకి పుష్ చేస్తున్నారు. అయితే అగైన్ ఏంటంటే ఎంత వాటికి డౌన్ సైడ్ వచ్చింది అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో అనేది మనం చూసామో అది 733. అక్కడ అగైన్ ఏంటంటే మళ్ళీ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఈ రెండు కూడా డబుల్ బాటమ్ అక్కడ నుంచి క్రియేట్ చేసింది. సో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఒకసారి వచ్చింది, బౌన్స్ అయింది. సెకండ్ ఒకసారి వచ్చింది, బౌన్స్ అయింది. సో ప్రస్తుతానికి 733 అనేది ఒక సపోర్ట్ లాగా ఉంది. ఎనీహౌ ఇక్కడ ఏం జరగవచ్చు అంటే ఒకటి ఇక్కడ రిజెక్ట్ చేసిందంటే కిందకి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ బ్రేక్అవుట్ అనేది చేసిందంటే పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో సింపుల్గా మార్కెట్ అనేది ఒక టైట్ కన్సోలిడేషన్లో ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సో చూడండి, ఇక్కడ ప్రైమరీ ట్రెండ్ అనేది వాల్యూమ్స్ స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మార్కెట్ కరెక్షన్ తీసుకుంటున్నప్పుడు పెద్దగా వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఇది ఒక క్లూ ఇస్తుంది అనమాట. అంటే మార్కెట్ ఎనీ మూమెంట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి. అయితే ఇక్కడ మనం రెండు విధాలుగా దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఈ స్టాక్ అనేది కొద్దిగా పుల్ బ్యాక్ అయ్యి ఇక్కడ మొమెంటం అనేది డౌన్ సైడు డ్రైన్ అయిపోయి, అంటే సెల్లర్స్ ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయి ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకొని చిన్నగా మార్కెట్ని పైకి తీసుకెళ్ళి ఓకే ఈ విధంగా తీసుకెళ్ళే పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
సో 2 విధాల ట్రేడ్లు అనుకున్నాం కదా. ఒకటి వచ్చేసరికి ఇక్కడ బ్రేక్అవుట్ ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే బ్రేక్అవుట్ అయినప్పుడు దానికంటే కొంచెం వెల్ అడ్వాన్స్గా ప్రైస్ యాక్షన్ మీద మనం ఫోకస్ చేసామంటే ఈ యొక్క రిట్రేస్మెంట్ ఏదైతే ఉందో అంటే పుల్ బ్యాక్ అంటాం కదా, ఈ పుల్ బ్యాక్లో కూడా మనం మంచి ట్రేడ్ అనేది ప్లాన్ తీసుకోవచ్చు. సో ఎనీహౌ ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మనకి ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క కంప్లీట్ అనాలిసిస్ అనేది మనం చేసాం కాబట్టి ఈ లెవెల్ దగ్గర అలర్ట్ పెట్టుకోవచ్చు. 819 దగ్గర మనం ఒక అలర్ట్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఫిబొనాకీ నంబర్స్ అనేది డ్రా చేసుకొని సో పైన కింద నుంచి పైకి అంటే మనం సపోర్ట్ అనేది ఐడెంటిఫై చేయాలని చెప్పేసి చూస్తున్నాం కాబట్టి 61.8 to 50% రిట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర అలర్ట్స్ పెట్టుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు. సో ద క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుల్ బ్యాక్ అయింది అనుకోండి, మనం ఎలా ప్లాన్ తీసుకుంటాం? ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని గ్యారంటీ ఏంటి? ఇక్కడ నుంచి ఇలా కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఓకే, ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. దెన్ మనం ఏం చేస్తామంటే ప్రైస్ అనే దానికోసం వెయిట్ చేస్తాం అనమాట. ప్రైస్ అనేది రిట్రేస్మెంట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది అనుకోండి, ఇలాగా లేదు ఏదైనా ఒక క్యాండిల్ రిజెక్షన్ అనేది జరిగింది, లేదు ఒక స్మాల్ క్యాండిల్ అండ్ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది వచ్చింది. ఇది ఒక ప్రైస్ యాక్షన్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనమాట. డోజీ కానీ రిజెక్షన్ కింద నుంచి అండ్ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇటువంటి క్యాండిల్ స్టిక్స్, లేదు ఒకవేళ బుల్లిష్ అరామి క్యాండిల్ ఇటువంటి ఫార్మేషన్స్ అనేది వచ్చినప్పుడు మనం ఏంటంటే కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే పుల్ బ్యాక్ అయినప్పుడు మనం స్మాల్ రిస్క్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 2-3% రిస్క్ ఉందనుకోండి, మనకి ఇక్కడికి ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇంకా మంచి టార్గెట్ అనేది పెట్టవచ్చు ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఎగ్జాక్ట్గా పోయినసారి ఇది డిస్కస్ చేసాం అనమాట. చూడండి మనకి ఒక రెసిస్టెన్స్ ఏరియా, ఇది రెసిస్టెన్స్ ఏరియా అని ఎందుకు అంటున్నామంటే ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చింది కదా, అక్కడ నుంచి ప్రైస్ డ్రాప్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి మళ్ళీ రిజెక్షన్ జరిగింది. కానీ రిజెక్షన్ జరిగిన ప్రతిసారి కూడా హయ్యర్ లోసే క్రియేట్ చేస్తుంది. గమనించారో లేదో, హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఎంత డ్రాప్ అయింది అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్టే హై నుంచి కూడా అప్రాక్సిమేట్గా 18% డ్రాప్ అయింది. మనం ఇక్కడ నుంచి రీసెంట్గా 8% డ్రాప్ అయింది. అండ్ అగైన్ ఇక్కడ నుంచి రీసెంట్గా 6% డ్రాప్ అయింది. సో ఎప్పుడైతే సప్లై జోన్లోకి వస్తుందో, ఒకవేళ ఇది మనం కొద్దిగా రాంగ్గా డ్రా చేసామంటే ఇక్కడ నుంచి అయినా మనం తీసుకోవచ్చు. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం కాబట్టి సప్లై జోన్లోకి ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ స్టాక్ అనేది ఎంటర్ అవుతుందో కరెక్షన్ అనేది తీసుకుంటూ ఉంది. అంటే ఈ లెవెల్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు ఇంకా ఉన్నారనమాట. ఓకే, సో ఇటువంటి స్టాక్ని మనం ఏం చేయొచ్చు అంటే రెసిస్టెన్స్ దగ్గరకు ఉన్నప్పుడు పుల్ బ్యాక్ అనేది జరిగినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, సో ఇక్కడ ఈ క్యాండిల్స్ పైన మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో డెఫినెట్గా ఈ మూడు కూడా మనకి మంచి ఎంట్రీస్ అనమాట. లేదు మనం కన్ఫర్మేషన్ అయినాక ఎంట్రీ ప్లాన్ అనేది తీసుకోవాలనుకోండి, డెఫినెట్గా ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ అనేది ఏమైందంటే ఈ యొక్క సప్లై ఏదైతే ఉందో ఇక్కడ ఆ మొత్తాన్ని కూడా క్లియర్ చేసింది విత్ గ్రేట్ వాల్యూమ్ అనమాట. సో క్లియర్గా ఏం చెప్తుందంటే మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది విత్ గుడ్ వాల్యూమ్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ కూడా బ్రాడర్ పిక్చర్లో స్టిల్ బుల్లిష్గానే ఉంది. సో బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా మనం గమనించినట్టయితే ఒకవేళ బ్రేక్అవుట్ అవ్వకముందుగానే మనం రిస్క్ తీసుకుంటే ఇంకా మంచి రిటర్న్ వస్తుంది. అరౌండ్ 12% దాకా మూవ్ అయింది. బట్ ఈ కేసులో డోజీస్ కానీ లేకపోతే ఇక్కడ కానీ మనం ఎంట్రీ తీసుకుంటాం అనుకోండి, ఇంకా మంచి రిటర్న్ రావడానికి ఆస్కారం ఉంది. అరౌండ్ 26% దాకా రిటర్న్ వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం బిఫోర్ ద బ్రేక్అవుట్ అనేది అనాలిసిస్ చేసుకోవచ్చు, పుల్ బ్యాక్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు కొద్దిగా కన్ఫర్మేషన్ వచ్చినాక ఎంట్రీ తీసుకోవాలంటే బ్రేక్అవుట్ అనేది కూడా మనం చూసి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మంచి బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది అనుకోండి, ఇన్స్టెడ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసేదానికంటే కూడా 1 hour టైం ఫ్రేమ్ అనే దాన్ని స్విచ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 1 hour క్యాండిల్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ అనేది ఉంది కాబట్టి మనం రిస్క్ తీసుకోవచ్చు అనమాట. అఫ్కోర్స్ మార్కెట్ స్ట్రక్చర్ హైయర్ హైస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వీక్నెస్ అనేది లేదు, ఇది లో హైయర్ లో హైయర్ లో హైయర్ లో అనేది క్రియేట్ చేస్తుంది. సో డెఫినెట్గా ఇది మనం బుల్లిష్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 1 hour టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ రిస్క్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి స్టాక్ అనేది కొద్దిగా మూవ్ అయినా సరే రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఒక
కాంట్రాక్షన్ ప్యాటర్న్ లేదా అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అనేది కనిపించినప్పుడు కోర్స్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మంచి ట్రేడ్ అనేది బ్రేక్అవుట్ దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కోర్స్ ఏంటంటే పుల్ బ్యాక్ దగ్గర కూడా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అనేది ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది ఫాలో అయినా సరే మనం వెరీ క్విక్గా ఎఫిషియెంట్గా రిజల్ట్స్ అనేది తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ గురించి అండ్ పుల్ బ్యాక్ ఎంట్రీ గురించి. ఇక ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టిల్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ ఎఫర్ట్స్ ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాయంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, కంటెంట్ అనేది గమనించండి, నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే మన ఛానల్ సపోర్ట్ చేయాలంటే ఇక్కడ రిఫరల్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దాని ద్వారా మీరు డిమాట్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే ఫ్రెండ్స్, మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.